Hi, hello, welcome to my YouTube channel Drama of Life. How to move on from negative people. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇవి వినడానికి చెప్పడానికి సులువుగా ఉంటాయి, కానీ దాని ప్రభావం జీవితం మీద చాలానే ఉంటుంది. మనతో ఎవరైనా పాజిటివ్గా మాట్లాడితే ఆ మాటలు మనకు సంతోషాన్ని, శక్తిని, ఉత్సాహాన్ని కలిగించి జీవితం సాఫీగా ఆనందంగా ముందుకు సాగేలా చేస్తుంది. ఇప్పుడు వచ్చిన సమస్య అంతా నెగిటివిటీతోనే. మనిషి యొక్క ఆలోచనలను, ప్రశాంతతను మరియు అతని యొక్క స్థిరత్వం మీద, చేయబోయే పనుల మీద దీని ప్రభావం చూపుతుంది. అలాంటి నెగిటివిటీని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? దాని నుంచి బయటకు ఎలా రావాలి? నెగిటివిటీ బయట నుంచి అయితే పర్లేదు, అదే మన ఇంటి నుంచి, ఇంటి సభ్యుల నుంచి రోజు ఎదురైతే ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి ఏమిటి? తనలోని మానసిక సంకర్షణ ఎలా ఉంటుంది? తను తన బంధాలను ఎలా నిలుపుకోవాలి? ద లెస్ యూ రెస్పాండ్ టు నెగిటివిటీ, ద మోర్ పీస్ఫుల్ యువర్ లైఫ్ బికమ్. నెగిటివ్ అంటే మనం ఎంత తక్కువగా నెగిటివిటీకి రెస్పాండ్ అవుతూ ఉంటే అంతగా జీవితం ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. ఉదాహరణకు, మీ తండ్రి మీ విజయాలను మీ సోదరుడితో లేదా మీ సోదరితో నిరంతరం పోల్చడం, వారికే మరింత డబ్బు, నాణ్యమైన సమయం మరియు ఇతర మద్దతును అందిస్తారు. అప్పుడు ఇది మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు. అప్పుడు మీరు తొందరపడి ఏ నిర్ణయానికి రాకూడదు. గొడవలు పడడం, అరవడం వంటివి చెయ్యకూడదు. అనింది ఎవరిని? నన్నే కదా, నా తండ్రే కదా, నా సోదరులతోనేగా నన్ను పోల్చింది అని పాజిటివ్గా తీసుకున్నప్పుడు మీరు డిప్రెషన్కి గురి అవ్వరు. ఈ విషయమై మీ సోదరులతో వాదనకు దిగవద్దు. ఇది మీ తోబుట్టువుల నుండి ఆగ్రహాన్ని మరియు శాశ్వతపు శత్రుత్వాన్ని మార్గం చేస్తుంది. నీ ఎదుగుదలని చూడలేక, ఓర్వలేక నిన్ను పాతాళానికి తొక్కాలని నీ చుట్టుపక్కన వారు చూస్తారు. నిన్ను బాధ పెట్టే విధంగా దుర్భాషలాడుతారు. అందరూ మనకు నచ్చినట్లు, ప్రోత్సహించినట్లు మాట్లాడరు కదా. దానిని మనసుకు తీసుకొని ఆలోచించి నెగిటివిటీతో ఉండవద్దు. అందరూ నన్ను తప్పు పడుతున్నారు, నిందిస్తున్నారు అని ఇంట్లో వాళ్ళని, బయట ఫ్రెండ్స్ని దూరం పెడితే ఇంకా ఒంటరివి అయిపోతావు. చివరికి నీకు నువ్వే పెద్ద సమస్యగా మారుతావు. ఎవరికి చెప్పుకోలేక, లోపల బాధపడుతూ, నువ్వు అనుకున్నది సాధించలేక ఇబ్బందులు పడతావు. అయినా ఇంట్లో వారితో కలవలేని నీవు బయట వేరే వారితో కలవగలవా? సోషల్గా మూవ్ అవ్వగలవా? ఎవరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా నీకు నీ లక్ష్యం మాత్రమే కనపడాలి. అన్నిటిని దాటి దానిని చేరిన రోజు ప్రపంచం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ఏదైనా సాధిస్తేనే గుర్తించే ఈ సమాజం అలాంటిది. మనం బాధపడుతుంటే చూసి సంతోషించి ఇంకొంచెం నెగిటివిటీని పంచుతుంది. నీ గురించి ఎవరైనా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే దాన్ని మీ చేతలతో, ప్రవర్తనలతో తిప్పికొట్టండి. దాని నుంచి బయటికి రావడానికి మంచిగా వ్యాయామం చేయండి. మోరల్ స్టోరీస్ని చదవండి. మీకు ఇష్టమైన మ్యూజిక్ని వినండి, లేదా మీ కుటుంబంతో, ఫ్రెండ్స్తో కలిసి గడిపిన ఆనంద క్షణాలను గుర్తు చేసుకోండి. ఇటువంటివి చేయడం వల్ల ఇవి మీ మనస్సుని ఛార్జ్ చేస్తుంది. అయినా ఇంట్లో వాళ్ళను మనము ఏ విషయం చెప్పినా బాగుపడడానికి చెబుతారు అనుకోవాలి. నెగిటివ్గా ఆలోచించవద్దు. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు కూడా మనల్ని విమర్శిస్తారు. అలాంటప్పుడు మీకోసం మీరే నిలబడాలి. జీవితంలో అనేక దశలు ఉంటాయి. ఈ రోజు నుండి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకోండి. మీరు ఏమైనా చేయగలరు మరియు కొన్నిసార్లు విఫలమవుతారు. దానిని మీరు అంగీకరించాలి. మనందరికీ వేరువేరు సామర్థ్యాలు, పరిమితులు ఉంటాయి. దానిని అర్థం చేసుకోవాలి. కానీ కొన్ని వ్యాఖ్యలతో నిరుత్సాహానికి గురి కావడం పర్వాలేదు. అర్థం చేసుకోవాలి, కానీ నెమ్మదిగా ట్రాక్లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు సమాజంలో గౌరవంగా, హుందాగా, సుఖంగా ఉండాలని కోరుకుంటారు. చెప్పే తీరులో తప్పుండొచ్చు, కానీ ఆలోచించే మనసులో ప్రేమ మాత్రమే ఉంటుంది, పంచుతుంది. మట్టితో పోరాడితే గాని విత్తనం మొక్కగా ఎదగలేదు. ఎదురు దెబ్బలు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. ధైర్యంగా ఎదురెళ్ళు. గెలుపైతే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఓటమి అయితే నువ్వు తర్వాత ఏమి చెయ్యాలో నేర్పిస్తుంది. కాలం ఎప్పుడు ఒకటేలాగుండదు మిత్రమా. గెలుపుకు కారణం సంకల్పబలం మరియు నీ కఠోర దీక్ష. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.